ఏబి వెంకటేశ్వరరావు ఈ పేరు తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు. గతంలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గురించి అతను కమ్మ కుల సమావేశంలో అతను మాట్లాడిన మాటలను ఎండగడితే వీక్షకులు వేలాది మంది పైగా వీక్షకులు దాన్ని వీక్షించారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మరొక అడుగు ముందుకు వేసి బరి తెగించారనమాట. అప్పుడేమన్నారంటే కులమంతా ఒకటవ్వాలి, జగన్ అనేవాడు అధికారంలోకి రాకుండా చూడాలి, జగన్ చావలేదు, అలాంటి వాడు భౌతికంగా కూడా లేకుండా పోవాలి అన్న విధంగా ఆ రోజు మాట్లాడాడు. ఈ రోజున అదే టార్గెట్గా వాళ్ళు బయలుదేరారండి. ఆయన రాజకీయ పార్టీని స్థాపిస్తాడంట, లేదా రాజకీయాల్లోకి వస్తున్నాడంట. ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఒక లక్ష్యంతో వస్తారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసాం మనం. మన ఒక ఐఏఎస్ అధికారి రాజకీయాల్లోకి వచ్చారు, జయప్రకాష్ నారాయణ. ఆయన రాజకీయాలను ప్రక్షాళన చేస్తానన్నాడు, ప్రయత్నం చేశాడు, తను నిజాయితీగా తన కృషి తను చేశాడు. తాను మాత్రమే ఎమ్మెల్యేగా గెలవగలిగాడు. ఆ తర్వాత జేడి లక్ష్మీనారాయణ, అతను కూడా ఒక అధికారి, జగన్ కేసులను విచారణ చేసినటువంటి అధికారి. ఆయన కూడా ఏ పక్షం కొమ్ముగాయలేదు. జగన్కి వ్యతిరేకంగాని కాకుండా తాను గెలవటం కోసం తను వస్తే ఏం చేస్తానో చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ మొట్టమొదట ఒక చీడపురుగు లాంటి మనస్తత్వం, కడుపు నిండా ద్వేషం, కుళ్ళు నిండినటువంటి వ్యక్తి మనస్తత్వంతో బయటకు వచ్చినటువంటి ఇతన్ని ఏబి వెంకటేశ్వరరావునే మనం చూస్తున్నాం. ఏబి వెంకటేశ్వరరావు మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు అభియోగాలు చేసి ఉన్నారు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏమిటి ఆ అభిప్రాయాలంటే మనందరికీ తెలియనటువంటి అంశం కూడా కాదు. 23 మంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరటానికి టార్గెట్ చేసినటువంటి వ్యక్తి, బ్రోకరేజ్ పనులు చేసినటువంటి వ్యక్తి, ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి ఆయన బలం పెంచడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేయటం కోసం పనిచేసినటువంటి వ్యక్తి అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభియోగం. వాస్తవాలు కూడా మనకు కనపడుతున్నాయి. 23 జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలను ఆయన కొనుగోలు చేసి వాళ్ళలోనే 4 మంత్రి పదవులు ఇచ్చి శాసనసభలో వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పేసి, అసెంబ్లీకి అడుగు పెట్టను అని చెప్పేసి ఆయన ప్రజల్లోకి వచ్చి మరలా ముఖ్యమంత్రి అయింది మనం చూసాం. అయితే ఇప్పుడు ఈయనేం చెబుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నాకు చేయాల్సింది చేశాడు, నేను ఆయనకి చేయాల్సింది చేశాను, లెక్క సరిపోయింది. ఇప్పుడు మాత్రం నేను రాజకీయాలకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి బాధితులను కాపాడటానికంట. జగన్మోహన్ రెడ్డి గారి బాధితులను అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాల ప్రక్షాళన కోసమో, లేకపోతే ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడం కోసమో, ప్రజల తరపున ప్రభుత్వం చేసేటటువంటి తప్పులను ఎండగట్టడానికో కాదండోయ్ ఆయన రాజకీయాల్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని మరలా జీవితంలో ఎన్నికల్లోకి రానియకూడదు, ఆయన మీద ఎన్ని కేసులు పెట్టాలంటే అన్ని కేసులు పెట్టాలి, అవసరమైతే భౌతికంగా లేకుండా చేయాలి, ఇక కాసుకో చూద్దాం అనేటటువంటి రీతిలో ఇతను రెచ్చిపోతూ ఉన్నాడు. గతంలో కులాన్ని రెచ్చగొట్టినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాక్షసుడు అన్నాడు. నీ కళ్ళకు రాక్షసుడేమో జగన్మోహన్ రెడ్డి గారు. కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన దేవుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% పైగా ఉన్నటువంటి ప్రజలకు ఆయన ఒక సోదరుడు, ఆయన ఒక బిడ్డ, ఆయన ఆ కుటుంబాలకు ఒక సభ్యుడు. ఆయన
అలాంటి వాడిని నీవు రాక్షసుడని ముద్ర వేస్తే, నీకు నచ్చకపోతే నువ్వు ముద్ర వేస్తే సరిపోదు ఏబి వెంకటేశ్వరరావు. అదేవిధంగా మీరేమంటున్నారు, ఆయన వల్ల బాధపడిన బాధితులను గుర్తిస్తాము, వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తాను అని చెప్పేసి కొత్త రాగం అందుకున్నావు. అందుకొని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎయిర్పోర్ట్లో దాడి చేశాడో ఆ శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి పరామర్శ చేశావు. ఆ శ్రీనివాసరావుకు 6 సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నువ్వు అన్నావు. అసలు ఆ శ్రీనివాసరావు దాడి చేసింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కనీసం ఏం జరిగిందో ప్రజలకు తెలియకముందే నీవిచ్చినటువంటి సమాచారంతో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వచ్చేసి తానే పొడిపించుకున్నాడు, తానే కోడి కత్తిచీలతో గాయం చేయించుకున్నాడు, అతను వైఎస్ఆర్సీపీ అభిమాని, వైఎస్ఆర్సీపీ కోసం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం నేను చేస్తున్నానని లేఖ రాసుకొని జేబులోనే పెట్టుకున్నాడు, ఆ లేఖను కూడా పట్టుకున్నాం అని మీరు కథలల్లి చెప్పారు. సరే, అతని మీద మీరు అల్లినటువంటి కథలు కానీ నిజమైతే అతని మీద కేసు ఎందుకు పెట్టింది ఎన్ఐఏ? ఆ ఎన్ఐఏ కేసు పెడతా ఉంటే నిజాలు ఎక్కడ బయటపడతాయని చంద్రబాబు నాయుడు గారు సిబిఐ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పేసి ఎందుకు ఆ రోజున అడ్డుకున్నాడు? మీ ఈనాడు పత్రికలోనే సిబిఐని కుక్క రూపంలో వేసి ఆ కుక్క తోక కత్తిరించినటువంటి హీరో చంద్రబాబు నాయుడు గారు అనే విధంగా కార్టూన్లు వేసింది మీరు కదా. అదేవిధంగా బాధితుడు జగన్మోహన్ రెడ్డిని జీరో చేసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన వాడినల్లా హీరో చేసేటందుకు ఏబి వెంకటేశ్వరరావు లాంటి నీచ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, కుల దురహంకారం ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా తెగబడుతున్నారని దానికి ఇది ఉదాహరణ. ఆయన ఎన్ఐఏలో నమోదైనటువంటి ఆ శ్రీనివాసరావు మీద కేసును నమోదైతే దానికి జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది కదా. ఆ కేసులో హాయిగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తెచ్చుకొని ఆరోగ్య కారణాలను చూపించి కోర్టును నమ్మించి బెయిల్ తెచ్చుకొని ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదా. చంద్రబాబు నాయుడు గారు అంతటి వాళ్ళే స్వేచ్ఛగా బయట తిరుగుతున్నప్పుడు 53 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి వాళ్ళే ఆరోగ్య కారణాలు చూపించి బయట తిరుగుతూ ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అరెస్ట్ చేశారని చెప్పేసి అని ఈ శ్రీనివాసరావు కోసం మీరు వెళ్ళటం అనేది ఏ విధంగా ఉందంటే, జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా సరే నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా హాని చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని మేము హీరోలను చేస్తాం అని తెగబడినట్లుగా ఉంది ఇది. ఇక దీనిని ఏమంటారంటే, ఇది ఏకపక్షంగా ఒక జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ రణక్షేత్రంలో లేకుండా ఉంటే మనం ఆడిందే ఆట, పాడిందే పాట. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఇక రాజకీయ రంగంలో ఉంచకూడదు అనేటటువంటి దుర్బుద్ధి, అప్రజాస్వామికమైనటువంటి దురహంకారంతో కూడినటువంటి, ద్వేషంతో కూడినటువంటి, పగతో కూడినటువంటి, ప్రతీకారంతో కూడినటువంటి మీ ఆలోచనలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదనే రోజు త్వరలోనే మీకు తెలిసి వస్తుంది. నమస్తే.